హాయ్ ఫ్రెండ్స్, టీమ్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ ఫంక్షన్స్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్ డిస్కస్ చేస్తున్నాం. టాపిక్ ఏంటంటే మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ కనుక్కోవటం. ఓకే ఫ్రెండ్స్, గివెన్ ప్రాబ్లమ్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3xy స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ప్లస్ 4. ఓకే ఫ్రెండ్స్, నౌ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్కి స్టెప్ 1లో స్టేషనరీ పాయింట్స్ కనుక్కోవాలి. ఇచ్చిన ఫంక్షన్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాను. నౌ ఐఎమ్ డిఫరెన్షియేటింగ్ ఎఫ్ పార్షల్లీ విత్ రెస్పెక్ట్ ఎక్స్. ఎక్స్తో డెరివేటివ్ చేసేటప్పుడు మిగిలిన వేరియబుల్స్ మనం కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3x స్క్వేర్ ప్లస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉందా? ఉంది. ఎక్స్తో పాటు ఏముంది? 3y స్క్వేర్. 3y స్క్వేర్ అనేది కాన్స్టెంట్. ఎక్స్ డెరివేటివ్ 1 ఇంటూ 3y స్క్వేర్ 3y స్క్వేర్ మైనస్ ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్. ఎక్స్ స్క్వేర్ ఉంది. వాట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్? 2x. 2x ఇంటూ 3 అంటే 6x మైనస్ 3y స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ఉందా? లేదు. లేదు కాబట్టి దీని డెరివేటివ్ 0 ప్లస్ 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి దీని డెరివేటివ్ 0. ఇఫ్ యూ ఆర్ సింప్లిఫైడ్ దెన్ వీఆర్ గెటింగ్ 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 6x. అంతే. ఇది మనకి ఫంక్షన్ యొక్క ఎఫ్ఎక్స్ వాల్యూ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఐ చేద్దాం. ఎఫ్ఐ వాల్యూ అంటే డో ఎఫ్ బై డో వై. వీఆర్ డిఫరెన్షియేటింగ్ ఎఫ్ partially with respect to y. While differentiating partially with respect to y, we have to treat all other variables as a constant. ఇక్కడ ఇంకో వేరియబుల్ x ఉంది. సో x వేరియబుల్ ని మనం కాన్స్టెంట్ గా తీసుకోవాలి. నౌ x క్యూబ్ డెరివేటివ్ ఈస్ 0, నాట్ 3x స్క్వేర్ బికాజ్ we are differentiating with respect to y. ప్లస్ ఇక్కడ 3x ఇంటూ y స్క్వేర్, ఇది y టర్మ్. 3x అనేది కాన్స్టెంట్. ఓకే, నౌ y స్క్వేర్ డెరివేటివ్ ఈస్ 2y. సో ఇయర్ 3x ప్లస్ 3x ఇంటూ 2y ఏమవుతుంది మనకి? 6xy మైనస్ ఇక్కడ y ఉందా? లేదు కాబట్టి ఇండిపెండెంట్ ఆఫ్ y. సో దిస్ డెరివేటివ్ ఇస్ 0 మైనస్ ఇక్కడ y స్క్వేర్ ఉంది. y స్క్వేర్ డెరివేటివ్ 6y ఇంటూ y స్క్వేర్ డెరివేటివ్ 2y. 2 3s are 6. సో 6y ప్లస్ కాన్స్టెంట్ డెరివేటివ్ 0. దీన్ని సింప్లిఫై చేస్తే నాకేం వస్తుందంటే 6xy మైనస్ 6y వస్తుంది. సో ఇది ఎఫ్ఎక్స్ ఎఫ్ఐ. ఇప్పుడు మనకేం కావాలంటే స్టేషనరీ వాల్యూస్ కావాలి. ఈ స్టేషనరీ వాల్యూస్ రావడం కోసం మనం ఏం చేయాలంటే పీక్యూలు రెండు కూడా ఈక్వల్ టు 0 చేయాలి. ఫస్ట్ మనం ఇప్పుడు p ఈక్వల్ 0 తీసుకుందాం. p ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏం చెప్తామంటే 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 6x ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో నుంచి 3 కామన్ తీస్తే మనకి ఏమవుతుంది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రెండ్స్, దీన్ని మనం సింప్లిఫై చేయొచ్చా అంటే సింప్లిఫై చేయలేము డైరెక్ట్గా. ఓకే, ఇప్పుడు q తీసుకుందాం ఫ్రెండ్స్. q ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఏమొస్తుందో చూద్దాం. q అంటే ఏం చెప్పండి మనకి? 6xy మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో ఏం కామన్ తీసుకోవచ్చు? 6y కామన్ తీస్తే మనకి x మైనస్ 1 వస్తుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు 0 కామా x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ నాకు y ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే 1 కామా 0 అనేది పాయింట్ అని తీసుకుందానా? తప్పు. ఏం చేయాలంటే y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు కరస్పాండింగ్ x వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కరస్పాండింగ్ y వాల్యూ వస్తుంది. అలా ఒక్కటే కాదు, స్టేషనరీ పాయింట్స్ ఎన్నైనా రావచ్చు. ఓకే, ఒకసారి నేను ఏమంటానంటే ఇది ఈక్వేషన్ 2 అందాము, దీన్ని నేను ఈక్వేషన్ 3 అందాము. ఓకేనా? ఎట్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 2 ఇంప్లైస్. ఓకేనా? y ఈజ్ ఈక్వల్ 0 దగ్గర చెక్ చేస్తాం. y ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఈక్వేషన్ 2 ఏమొస్తుంది? x అనేది తెలియదు, x ఏ ఉంటుంది. x స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు x కామన్ తీస్తే x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు 0 కామా x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు 0 కామా x ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఇప్పుడు x వాల్యూస్ వచ్చాయి. దేనికి కరస్పాండింగ్ ఇవి? yకి కరస్పాండింగ్. దేర్ ఫోర్ స్టేషనరీ పాయింట్స్ ఏంటి చెప్పగలుగుతానా? దేర్ ఫోర్ స్టేషనరీ పాయింట్స్ అనేది ఇక్కడ మనకి x0 y0. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 2 y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు కూడా ఈక్వేషన్ 2 నుంచి మనకి వచ్చిన స్టేషనరీ పాయింట్స్ అన్నట్టు మనకి. ఓకేనా? వీటిని మనం ఏమంటాం? స్టేషనరీ పాయింట్స్. దీంతో అయిపోయిందా స్టేషనరీ పాయింట్స్ అంటే? కాలేదు. మనము ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకెళ్ళి 2లో సబ్స్టిట్యూట్ చేయాలన్నట్టు. సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 2. ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అంటే x1 కదా, అప్పుడు 1 ప్లస్ y స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో y స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా రాస్తున్నాను ప్లస్ ఆర్ మైనస్ 1. ఓకే, ఒక స్టెప్ కూడా రాస్తాం పట్టండి. y ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే x 1 అయినప్పుడు y ఒకసారి ప్లస్ 1 అవుతుంది, ఇంకోసారి మైనస్ 1 అవుతుంది. దేర్ ఫోర్ 1 కామా 1 ఒక పాయింట్,
1 కామా -1 అనేది ఒక పాయింట్. సో టోటల్ ఇక్కడ 2 ప్లస్ 2 మొత్తం ఎన్ని 4 స్టేషనరీ పాయింట్స్ వచ్చాయి మనకి. ఓకేనా? ఈ 4 స్టేషనరీ పాయింట్స్ కూడా మనము ఏం చేయాలి, ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్లో యూజ్ చేయాలి. ఫస్ట్ నేను పి ఏంటిది క్యూ ఏంటిది రాసి స్టేషనరీ పాయింట్స్ రాసి ఆర్టీఎస్లు అనేవి కనుక్కుందాం. ఓకేనా? రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ పి అనేది రాశాను. పి అనేది 3x² + 3y² - 6x. మీరు గుర్తుపెట్టుకోండి, ఇందాక మనము సింప్లిఫై చేసేటప్పుడు ఇది =0 చేసి 3 కామన్ తీశాను. ఓకేనా? మీరు మళ్ళీ అదే పి అని అనుకున్నారు. పి అంటే ఓన్లీ ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్నే. ఇప్పుడు నాకేం కావాలంటే ఆర్. వాట్ ఈజ్ మీన్ బై ఆర్ అంటే మనకి ∂2f/∂x² అన్నట్టు. దీన్ని మనం ఎక్స్తో డెరివేటివ్ చేయండి. ఎక్స్తో డెరివేటివ్ చేస్తే నాకేమొస్తుందంటే 6x వస్తుంది. ప్లస్ ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఎక్స్ టర్మ్ ఉందా, లేదు, కాబట్టి ఇది 0 -6x యొక్క డెరివేటివ్ 6 అంతే. సో దీన్ని సింప్లిఫై చేస్తే నాకు వచ్చింది 6x - 6 ఫ్రెండ్స్. చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6x - 6. దీనికి ఒక బాక్స్ ఇవ్వండి. ఎగ్జామ్లో కూడా మనకి పి వాల్యూ వచ్చాక, క్యూ వాల్యూ వచ్చాక, ఆర్, ఎస్టీ వాల్యూస్ వచ్చాక బాక్స్ ఇవ్వటం అలవాటు నేర్చుకుంటే ఏంటంటే వీటికి కూడా మార్క్స్ పడుతుంటాయి. అంటే మీరు ఏం చేశారు, పర్ఫెక్ట్ చేసిరా లేదా అన్నది ఒక అవగాహన వస్తుంది అన్నట్టు. మేము చేసేది కూడా ఓవర్ లుక్లో చేస్తాం. ఏది కరెక్షన్ అనేది చూడగానే అర్థమైపోతుంది. ఫస్ట్ స్టార్టింగే ఒక్కొక్క పేపర్ మాకు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది, కానీ తర్వాతకి అంటే కరెక్షన్ చేసే వ్యక్తికి 3-4 నిమిషాలలో పేపర్ కంప్లీట్ చేయగలుగుతారు. 30 పేపర్లు కూడా అంత ఫాస్ట్గా, అంటే బేస్డ్ ఆన్ ద ప్రాక్టీస్. ఫస్ట్ పేపర్ అలా ఏం చేయరు, ప్రాక్టీస్ తోటి వస్తుంది అది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము పి అయిపోయింది కదా, ఆర్ అయిపోయింది, ఆర్ కనుక్కున్నాం. ఇప్పుడు ఎస్ కనుక్కుందాం. ఎస్ ఏంటిది మనకి ∂2f/∂x/∂y. మనం ఇప్పుడు ఈ పీని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ వై చేయొచ్చు, లేదా క్యూని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయొచ్చు. ఏది చేసినా ఒక డిఫరెన్స్. నేను పీని వైతో చేస్తున్నాను. చేస్తే ఏమొస్తుంది చూడండి, వైతో చేస్తే ఇక్కడ వై టర్మ్ ఉందా, లేదు, కాబట్టి ఇది 0. ఇక్కడ y² ఉంది కాబట్టి 2y. 2y × 3 అంటే 6y. మైనస్ ఇక్కడ ఉందా, లేదు, కాబట్టి 0. సో నాకేమొచ్చింది 6y వచ్చింది, అంతే, వేరే ఏం రాలేదు. అదే మీకు డౌట్, సార్ ఇందాక మీరు ఏం చెప్పారు, ఎస్ అంటే ∂y/∂x చేయొచ్చు కదా అన్నారు. ఇది ∂y కదా, దీన్ని ఎక్స్తో డెరివేట్ చేయండి, ఏమొస్తుంది నాకు, ఎక్స్తో డెరివేట్ చేస్తే 6y, ఇది 0. సో 6y వచ్చిందా లేదా అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు మీరు అలా చేసినా అదే వస్తుంది, ఇలా చేసినా అదే వస్తుంది. అందుకే రెండు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే టీ కనుక్కుందాం ఫ్రెండ్స్. టీ అంటే ఏంటంటే ఎఫ్ విత్ రెస్పెక్ట్ వై అగైన్ విత్ రెస్పెక్ట్ వై. అంటే క్యూని మనం వైతో డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు దీన్ని వైతో డెరివేట్ చేయండి. 6x అనేది కాన్స్టెంట్, y యొక్క డెరివేటివ్ 1 మైనస్ 6y ఉంది కదా, దీని యొక్క డెరివేటివ్ 6. సో ఇప్పుడు నాకు టీ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. టీ కూడా బాక్స్ ఇస్తున్నాను, 6x - 6. ఓకే, ఇప్పుడు ప్రతి స్టేషనరీ పాయింట్ దగ్గర కూడా మనం 6 s టీలు కనుక్కుందాం. ఓకేనా? నౌ ఎట్ 0, 0 ఎట్ 0, 0 ఇది ఫస్ట్ కండిషన్ ఫ్రెండ్స్. ఒక స్టేషనరీ పాయింట్ ఆర్ వాల్యూ ఎంత, x0 పెట్టండి, ఏమొస్తుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు -6. నెక్స్ట్ ఎస్ ఎంత 0, టీ ఎంత, టీ ఏమొస్తుంది -6 వస్తుంది. అవునా కదా? చూడండి, ఆర్టీ మైనస్ ఇక్కడ 0 పెట్టేయండి, x0 అంటే -6. ఇప్పుడు నేను ఆర్టీ మైనస్ s² చేస్తాను. ఆర్టీ అంటే ఎంత, ఆర్ ఇంటూ టీ 36 + 36 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అండ్ ఆర్ ఈస్ లెస్ దాన్ 0. ఆర్ ఎంత ఫ్రెండ్స్ చూడండి -6, ఇది లెస్ దాన్ 0. ఇప్పుడు ఆర్టీ మైనస్ s² గ్రేటర్ దాన్ 0 అండ్ ఆర్ లెస్ దాన్ 0. సారీ, ఇది -6 కాదు రాయాల్సింది, -6 కరెక్టే, కానీ సైన్ రాయాలి మనం. లెస్ దాన్ 0 అనేది నెగిటివా పాజిటివ్ అని చెప్తున్నాం అంతే. సో ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు అంటే మ్యాక్సిమం అని చెప్పవచ్చు. ఎక్కడ మ్యాక్సిమము, మ్యాక్సిమం ఎట్ స్టేషనరీ పాయింట్ 0, 0. మ్యాక్సిమం వాల్యూ ఏంటంటే f(0, 0) గివ్స్ మ్యాక్సిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 4 వస్తుంది ఫ్రెండ్స్. మీరు సబ్స్టిట్యూట్ చేయండి, ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 4 వస్తుంది. ఇప్పుడు నేను సెకండ్ స్టేషనరీ పాయింట్ చేస్తాను. ఓకే, నేను ఇక్కడ 6 s t వాల్యూస్ మన కన్వీనియంట్ కోసం రాశాను. ఎట్ 2, 0 అనే స్టేషనరీ పాయింట్, ఇది సెకండ్ ఫ్రెండ్స్. ఇక్కడ చెక్ చేద్దాం. ఆర్ వాల్యూ ఎంత చెప్పండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 - 6 అంటే 6. ఎస్ వాల్యూ ఎంత 0. టీ వాల్యూ ఎంత ఫ్రెండ్స్, ఇది 12 - 6 అంటే 6. సో విచ్ ఈజ్ ఇంప్లైస్ ఆర్టీ మైనస్ s² ఈజ్ ఈక్వల్ టు 6 × 6 36 - 0 అంటే 36 అనేది గ్రేటర్ దాన్ 0, ఆర్ గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు అంటే సారీ, ఆర్టీ మైనస్ s² గ్రేటర్ దాన్ 0. ఆర్ చెక్ చేయండి, ఆర్ ఎంత 6, ఇది కూడా పాజిటివే, రెండు పాజిటివే కాబట్టి ఏం చెప్పుకోవచ్చు మనము, మినిమం. ఓకేనా? ఎక్కడ, ఎట్ ద స్టేషనరీ పాయింట్. ఏంటి ద స్టేషనరీ పాయింట్ 2, 0. వాట్ ఈస్ ద వాల్యూ, f(2, 0) గివ్స్
మినిమం వాల్యూ. ఓకేనా, ఎఫ్ ఆఫ్ 2, 0 గివ్స్ అ మినిమం వాల్యూ. ఈ మినిమం వాల్యూ ఎంత అనేది మీరు ట్రై చేయండి. ఓకే, మీకు వచ్చేస్తుంది అది మినిమం వాల్యూ ఎంత అనేది కూడా. నేను చెక్ చేశాను, ఎఫ్ ఆఫ్ 2, 0 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే మినిమం వాల్యూ 0. మీకు డౌట్ ఉంటే తర్వాత ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసేయండి, వచ్చేస్తుంది. ఎక్స్ ప్లస్లో 2 పెట్టండి, వై ప్లస్లో 0 పెట్టండి. ఇప్పుడు థర్డ్ స్టేషనరీ పాయింట్. థర్డ్ది ఏంటిది చూడండి ఒకసారి. ఎట్ 1, 1 ఎట్ 1, 1. ఓకే, ఇప్పుడు ఆర్ వాల్యూ చెప్పండి. ఈ 1, 1 దగ్గర ఆర్ వాల్యూ అనేది ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0. ఎస్ ఎంత 6, టీ ఎంత 0. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ అనేది 0 మైనస్ 36 అంటే మైనస్ 36 లెస్ దాన్ 0 చెప్పాను. లెస్ దాన్ 0 వస్తే దీన్ని ఏమంటాం మనం, శాడల్ పాయింట్ అంటాం. మనం ఏమంటాం, శాడల్ పాయింట్. ఈ పాయింట్ శాడల్ పాయింట్ అయితే ఇక్కడ మ్యాక్సిమము ఉండదు, మినిమము ఉండదు అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు -1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుందో ఇక్కడ చూద్దాం మనం. ఇది ఫోర్త్ కదా, ఫోర్త్ స్టేషనరీ పాయింట్ అన్నట్టు. ఎట్ 1, -1 ఆర్ వాల్యూ చూడండి ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్లో 1 పెడితే 6 - 6 0. ఎస్ ఎంత, వై ఉంది కాబట్టి -6. నెక్స్ట్ టీ ఎంత 6 × 1 -6, 6 - 6 అంటే 0. సో ఇప్పుడు ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ అనేది ఏమొస్తుంది నాకు 36. ఏ 36 -36, సో లెస్ దాన్ 0. సో ఈ పాయింట్ని కూడా ఏమంటాం మనము, శాడల్ పాయింట్ అంటాం. ఈ శాడల్ పాయింట్ దగ్గర మీకు మ్యాక్సిమా కానీ మినిమా కానీ తెలుస్తుందా అంటే తెలియదు. దీన్ని మనం శాడల్ పాయింట్ అంటాం, నెయిదర్ మ్యాక్సిమా నార్ మినిమా. ఇది ఫ్రెండ్స్ ప్రొసీజరు. ఇప్పుడు మనం 4 స్టేషనరీ పాయింట్స్ దగ్గర కనుక్కున్నాం. మీకు చూడండి మొత్తం ఫైనల్గా ఏం రాయాలంటే, మొత్తం అయిపోయాక ఎట్ 0, 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్, వై హ్యాస్ మ్యాక్సిమం. ఓకేనా, maximum and its maximum value is 4. Next, at 2, 0 f of x, y has minimum. What is the minimum value? And 0.